నిజంగా హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అని ఈ ఊరు వాళ్ళు నిరూపించారు. ఎందుకంటే ఆ ఊర్లో మసీదులోనే గణేషుని నిలబెడతారట. ఎన్నడూ లేని విధంగా 9 రోజులు 10 రోజులు గణేషుని అదే మసీదులో ఉంచుతారంట. ఇంకా గణపతి రోజే బక్రీద్ పండగ వస్తుంది కదా, ఆ పండగ వచ్చినప్పుడు వాళ్ళు కనీసం మాంసం కూడా భుజించారంట. శ్రావణ మాసం వచ్చినా అక్కడ ముస్లిమ్స్ అసలు ఆ రోజు నెల మొత్తం నీసు తినారట. నిజంగా వాళ్ళు చేసే పనికి మనం అందరం చాలా బాగా మెచ్చుకోవాలి. అసలు వాళ్ళు గణపతి రోజు 10 రోజులు వాళ్ళు హారతి పడతారంట. ఊరంతా కలిసి భోజనాలు చేస్తారట. హిందూ ముస్లిం నిజంగా అన్నదమ్ములా అన్నట్టు ఉంటారంట. ఆ ఊరు వాళ్ళకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అలాంటి ఊరు ఎక్కడుంది అంటే సాంగ్లీ జిల్లా వాల్వా ప్రాంతంలో గోట్కిండి అనే గ్రామంలో ఉందంట. అలాంటి వాళ్ళకు ఎప్పుడు మనం సపోర్ట్గా ఉండాలి. నిజంగా వాళ్ళు చేసే మంచి పని నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ముస్లింలకు వచ్చి చెప్పేవాళ్ళంట, వాళ్ళతో కలవద్దు, వాళ్ళు మనం వేరు అని. కానీ మీరెవ్వరు మా మధ్యన చిచ్చు పెట్టకండి, మేమందరం కలిసి ఉన్నప్పుడు మీకెందుకంత బాధ అని చెప్పారంట. నిజంగా ముస్లింలకైనా హిందువులకైనా వాళ్ళ మధ్య ఎవరు చిచ్చు పెట్టినా వాళ్ళు విడిపోకుండా కలిసి ఉండడం అంటే మామూలు విషయం కాదు. అప్పుడు ఎప్పుడో వాళ్ళ తాతల కానించి జరిగిందంట ఇది. అప్పటి నుంచి వాళ్ళు ఇలా చేసుకుంటున్నారట పూజలు. ప్రసాదాలు కూడా వండుకొస్తారంట. నిజంగా హారతి కూడా అందరు కలిసి పడతారట. నిజంగా చాలా మంచి విషయం కదా. ఇది ఎలా జరిగింది అంటే అప్పట్లో వినాయకుడిని నిలబెట్టినప్పుడు ఆయనకి పందిరిగిన అలా ఏం లేదట. అయితే వినాయకుడు తడిచిపోతున్నాడంట. పక్కనే మసీదు ఉందంట. కానీ వాళ్ళు మసీదులోకి తీసుకురండి అని చెప్పారట. వీళ్ళు చాలాసేపు ఆలోచించి ఎలా తీసుకెళ్ళాలి అని అనుకున్నారట. కానీ వాళ్ళైతే తీసుకురమ్మని చెప్పేసరికల్లా అప్పటి నుంచి ఆ మసీదులోనే 10 రోజులు మన వినాయకుడిని అయితే ఉంచుతారట. ప్రతి సంవత్సరం అదొక ఆచారంగా మారిందంట. ఇది చాలా మంచి విషయము. మనందరం కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ లాగానే కలిసి ఉండాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోల కోసం నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్